రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి 2026 నుండి 27 రోటరీ సంవత్సరానికి సంబంధించిన 52వ పదవీ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్టీఎన్ ఎన్వి హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా అండ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా హాజరై నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆర్టీఎన్ సబ్బని కృష్ణహరి రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షుడిగా, ఆర్టీఎన్ సోమిశెట్టి సంతోష్ కుమార్ కార్యదర్శిగా, ఆర్టీఎన్ మోటూరి భైరయ్య కోశాధికారిగా నూతన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఇండక్షన్ ఆఫీసర్ గా అసిస్టెంట్ గవర్నర్ ఆర్టీఎన్ జితేంద్ర మలాని నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు ఆర్టీఎన్ సబ్బని కృష్ణహరి మాట్లాడుతూ సభ్యులు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవే పరమోన్నత ధర్మం అనే రోటరీ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి సమాజ సేవ, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధి, సభ్యత్వ విస్తరణ వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తామని తెలిపారు. చేసిన శంకర్ గారు మరి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా లేకపోతే మీరు తీసుకుంటారా? అప్పగిస్తారు. ఎందుకు కొంత ఇంకో సంవత్సరం కావాలా? అవసరం లేదు. ఓకే. మరి యువకుడు కృష్ణ గారు నిన్నటి నుంచి తను బేజారైపోయాడు. ఎందుకంటే మోషన్స్ కలిగి 2 ఇంజెక్షన్స్ ఇప్పించుకొని స్టేట్ మీదకి తహతలాడుకుంటూ వచ్చాడు. అంటే ఎంత ఉత్సాహం ఉందో చూడండి. నేనైతే బెడ్లో పడుకునేవాడిని, మళ్ళీ పోస్ట్పోన్ చేద్దామని చెప్పేవాడిని. కానీ తను అట్లా కాదు. మళ్ళీ పదవి శంకర్ సార్ ఏడా తీసుకుపోతున్నాడు అన్న భయంతో, ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు తీసుకుపోవడానికి. మరి వాళ్ళు కూడా సక్సెస్ కావాలని మరొక మాట ఏమీ జరిగింది మొన్న. ఏంటంటే పాల్వంచరాలు వాళ్ళ కొడుకు చేత $1000 రోటరీ ఫౌండేషన్ చూపిస్తాను. ఇప్పుడు మరి కాళ్ళను ప్రదానం చేయవలసిందిగా శంకర్ సార్ గారిని. ఇప్పుడు మొన్న ఫస్ట్ నుంచి జూన్ 30th వరకు నా బర్త్డే వరకు తన బాధ్యతలు ఉంటాయి. మరి ఈ 12 నెలలు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డికి నేను మొత్తం చదువుతాను. ఇది అన్నప్పుడు ఐదు అన్నాడు. I, Sabbani Krishnahari, do solemnly pledge that I will faithfully execute the duties of the office of the President of Rotary Club of Kamareddy, and that I will, to the best of my ability, support District Governor RI District 3150 and Rotary International, and that I will uphold the Constitution and bylaws of this club. Do you agree? I do. Hearty congratulations. 2009లో పూజ అనే అమ్మాయితో వివాహం జరిగినది. వీరికి 2 కుమారులు స్నేహ. సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తుంది. జై హింద్. రొటేరియన్ బొమ్మల రాజయ్య గారు, ప్రెసిడెంట్ పోస్ట్ చేయాలని ఒక కోరిక తపన ఇన్ని సంఘాలలో పనిచేసినప్పటికీ నా యొక్క ఆశ కోరిక
అట్లనే కలగా మిగిలిపోయిన సందర్భంలో ఈ రోటరీ క్లబ్కు ఒక 5 సంవత్సరాల క్రితము మా గురువు గారైన జిల్లా అధ్యక్షులు శ్రీగద లక్ష్మీనరసింహ గారు నన్ను ఈ క్లబ్కు ఇంట్రడక్షన్ చేయడం వలన అతి తక్కువ సమయంలో మీ అందరి అభిమానాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని మీరు ప్రదర్శించినందున నేను ఈనాడు ఈ ప్రెసిడెంట్ పోస్టును అలంకరిస్తున్నాను. కాబట్టి నా యొక్క కోరిక సఫలమవుతున్నందుకు నేడు రోటరీ క్లబ్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక నెరవేరిన కోరిక. గత 30 సంవత్సరాల నుంచి నేను కామారెడ్డిలో వివిధ రంగాలలో వివిధ ఆర్గనైజేషన్స్ లో పనిచేసినప్పటికీ ఏదో ఒక ఆర్గనైజేషన్ లో ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక సంఘటనతోటి ఎప్పుడు నా కోరిక నెరవేరేది కాదు. కానీ ఈనాడు నాకు నిజమైన ఒక ఉగాది పండగలా అనిపిస్తున్నది. మీ అందరూ నన్ను ప్రమోట్ చేసినందుకు, ప్రెసిడెంట్ సీటు మీద కూర్చోబెట్టినందుకు. ఇప్పుడే రోటరీ క్లబ్ నామ్స్ ప్రకారంగా ప్రతిజ్ఞ చేసినాం మేమందరం ముగ్గురం. దాని నామ్స్ ప్రకారంగా హనుమంతన్న చెప్పినట్టుగా మేము క్లబ్ యొక్క నియమావళిని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాపాడుకుంటూ గతవాడిలో ఉన్నటువంటి శంకరన్న గారి అధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్స్ కంటే ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసి 10 అవార్డుల కంటే ఎక్కువ అవార్డులు వచ్చడానికి మేము అందరం కూడా ఒక టీమ్ వైజ్ గా కృషి చేసి పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటూ రాబోయే కాలంలో కామారెడ్డి క్లబ్కు చాలా గొప్ప పేరు తీసుకురావడంలో నేను ఎంతో కృషి చేస్తానని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నా. జనరల్ గా కమాండోలు ఎంతున్నారో అదే రకంగా మనకు కూడా ఒక రోటరీ ఫోర్స్ అని చెప్పి నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేద్దాము. చాలా మంది డబ్బులు ఉంటాయి, కోట్లలో డబ్బులు ఉంటాయి, కానీ ఇట్లా స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం డబ్బులు కట్టుకొని సమాజంకు సేవ చేయాలంటే 90% ఎవరు ముందటికి రాదు, 10% వస్తారు. కాబట్టి మీరు ఇక్కడ హాజరైనటువంటి అన్నలు, పెద్ద మనుషులు, సీనియర్స్ అందరికి కూడా నేను హాజరైనటువంటి కొత్త మెంబర్లకు కూడా చాలా సంతోషం. కొత్త మెంబర్లు కూడా 12 మంది కొత్త మెంబర్స్ ఉత్సాహంతో ముందుకు వచ్చారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు పోవాలి. భగవంతుడు కూడా చాలా సార్లు గీతలో కానీ ఎక్కడ కానీ ఆ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు కూడా చాలా సందర్భాల్లో గీతలో, పురాణంలో, రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో చెప్పిండు, నేను సృష్టించిన ఈ జీవులన్నిటికీ నేను రక్షిస్తున్నా, అన్ని వరాలు ఇస్తున్నా, అన్ని సుఖాలు ఇస్తున్నా. కానీ తోటి మానవునిగా ఒకరికొకరు సేవ చేసుకున్నటువంటి ఈ మానవులు అని చెప్పి తను కూడా చాలా విరక్తి పడి బాధపడ్డ సందర్భం ఎన్నో ఉంటాయి. దేవుడు ఈ ఆర్థికంగా అవి ఉన్న కాదు, ఒక మనిషికి సమాజంలో సేవ చేసిన వాళ్ళని దేవుడు కూడా చాలా పుణ్యం ఇస్తాడు, భక్తునిగా గుర్తిస్తాడు, స్వీకరిస్తాడు. ఇకపోతే ఈ రోటరీ క్లబ్ అనేది 1905లో స్థాపించబడ్డది. ప్రపంచంలో 220 నుంచి 240 దేశాలలో విస్తరించినటువంటి ఇంటర్నేషనల్ క్లబ్. సుమారుగా 14 లక్షల మంది సభ్యులు ఉన్నారు త్రూఅవుట్ వరల్డ్ లో. కాబట్టి 14 లక్షల మంది అంటే అన్ని దేశాలలో ఈ సంస్థలు విరాళాలు ఎంచుకుంటూ సేవలో ముందుంటున్నారు. కాబట్టి పెద్దలు చేసుకొని జేబుల నుంచి డబ్బులు తీసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే చాలా సమాజ సేవకులం అని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే చాలా మందికి కూడా ఈ పోలియో వ్యాక్సిన్స్ మనం కడుతున్న డబ్బులు 10,000 ఇంటర్నేషనల్ సంస్థకు పోతే ప్రపంచంలో ఏ మూల చిన్నానికి అంగవైకల్యం కలగకుండా పోలియో వ్యాక్సిన్ తయారీలో మన రోటరీ క్లబ్ ఉపయోగిస్తుంది. అంటే మనకి సైకిల్ ఇస్తా, నిరుపేదలైన గ్రామీణ బాలికలు నడుచుకుంటూ పోయే వాళ్లకు జెన్యూన్ గర్ల్స్ ని సెలెక్ట్ చేసి ఇవ్వండి, పెద్ద ప్రాజెక్టు నీకు ఇస్తున్నా, మరి నువ్వు ముందరికి రావాలంటే నేను కూడా మీ అందరికీ చెప్పకుండానే మీ అందరు నా వెనుక ఉంటారు, నాకు కూడా మీ అందరు శక్తి ఇస్తారన్న మీకు చెప్పకుండానే నేను సార్ ఇంతకు ముందే మాట ఇచ్చిన కాబట్టి మళ్ళీ మీకు తెలవాలి కాబట్టి సభాముఖంగా తెలియజేస్తూ, మంచి పాటలు 4,000 పాటలు పాడినటువంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు. చాలా ఆర్మర్ వాసి,
చాలా మంది ఒక రోటరీ క్లబ్కి మన ఏరియాలో నిజామాబాద్ జిల్లాకు ఒక స్మార్ట్ హీరో అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా మంచి జోక్స్ పాటలు పాడుకుంటూ ఏర్పడకుండా సభను మెల్లగా తీసుకెళ్ళినటువంటి నాయకుడు మా హనుమంతన్న ఆధ్వర్యంలో, జితేంద్ర మలాని ఏజీ గారి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో కొత్త ప్రాజెక్టులను డిజైన్ చేసి మీ అందరితోటి మనం రెగ్యులర్ బాడీ మీటింగ్ లో కావచ్చు. Our DG is very much focused on doing all the projects which will create lasting impact really. He has already announced a bicycle for girls events in government school. So I request already the 5 members of the people who are sitting on the place, they have contributed 3,500 rupees. I thank it. And I request all the club members to please contribute 3,500 rupees. Each member will get 2 bicycles which they can donate to the any girls, school government school girls. As well as this 19th of July, district government has given a project for all the clubs to go for an environmental project for a tree plantation, minimum 15 tree plantation of medicinal or fruit bearing trees. I request the 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. వెనుకకి వెళ్ళండి. 13, 14. ఈ 14 మెంబర్స్ని శ్రీశైలం అన్న ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల మీరు అన్ని కొట్టి మీరు సంతోష్కి పంపిస్తారు, సంతోషాన్ని నాకు పంపిస్తాడు. నేనేంటంటే అందరి వచ్చినాయి ఒక్కొక్కటిసారి నేనే అవన్నీ డ్రాఫ్ట్ చేసి డిస్ట్రిక్ట్ గ్రూప్లో టీఆర్ఎఫ్సీగా నేనే డిక్లేర్ చేయాలని నా ఉద్దేశం. కాబట్టి మీరందరూ మిగిలిన సభ్యులు లేని వాళ్ళవి కూడా చేస్తూ మీరందరూ కూడా, ఎందుకంటే ఫౌండేషన్ వాళ్ళన్నా మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి, శ్రీశైలం మనం తీసుకోండి, సెక్రటరీ సంతోష్ గారు, ప్రెసిడెంట్ గారు, మీరు అందరూ ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళు భాస్కర్ కానీ అందరూ కూడా మీరు పోయి చేయాలి. ఆల్రెడీ జైపాల్ని కూడా నేను ఫోన్ ద్వారానే చేయించడం జరిగింది, చేయించినాను ఆల్రెడీ 6 అయిపోయింది. దీన్ని ఎలా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి కృష్ణన్న మీరు సైలెన్స్ ఉండకండి, ఎందుకంటే వాళ్ళ కొడుకుది $8 వాళ్ళు ఇప్పిస్తారు కాబట్టి దానికోసమైనా కానీ మీరు ఈ కట్టే గిఫ్ట్కి ఇవ్వండి. దానికోసం ఏమంటారు చేతులు అదే ఓకే సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. అయిపోతే ఒక సైడ్ ఇస్తా. అన్న వెనక్కి రా, ఇక్కడ చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్, ఇక్కడ చూడండి సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.